నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. మామిడి పండుతో కలిపి ఇప్పుడు నేను చెప్పబోయే 6 ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తినొద్దండి. ఇలా తింటే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే మామిడి పళ్ళ సీజన్ కనుక చాలామంది మామిడి పళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. సో కొంతమంది మామిడి పండును ఆహారంతో కలిపి తింటారు. సో మరికొందరైతే పెరుగు లేదా కూరగాయలతో కలిపి తీసుకుంటూ ఉంటారు. కానీ మామిడిని కొన్ని ఆహారాలతో కలిపి తినడం హానికరమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. మరి మామిడిని ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదో ఈరోజు టు ద పాయింట్లో మనం మాట్లాడుకుందాం. సో నెంబర్ 1 వచ్చి, మీరు మామిడి పండు తినేటప్పుడు దాన్ని మరే ఇతర ఆహారం లేదా పండ్లతో కలపకుండా తినాలి. సో ముఖ్యంగా పుల్లని పండ్లతో కలిపి అస్సలు మామిడి పండు తినకూడదు. అంటే నారింజ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, ఇలాంటి పండ్లు అంటే పుల్లటి పండ్లలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది యాసిడ్ రిఫ్లెక్ట్ అవుతుంది, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది, స్టమక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కడుపులో సమస్యలను కూడా ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి పుల్లటి పదార్థాలతో కలిపి మళ్ళీ మామిడి పండుని అస్సలు తీసుకోకండి. అలాగే నెంబర్ 2 వచ్చి, చాలామంది మామిడి పండును కోసి కారం ఉప్పు చల్లుకొని తింటూ ఉంటారు, చాలా బాగుంటుంది అని. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే, మామిడి పండును ఎప్పుడూ కూడా కారంగా ఉండే ఆహార పదార్థాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు. సో ఇది గొంతు, నోటిని ఇన్ఫెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా దగ్గు, జలుబు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా స్వచ్ఛమైన మామిడి రుచి మనం చూడాలి. కానీ మామిడిలో ఉప్పు, కారం అస్సలు వేయకూడదు అనేది నిపుణులు చెప్తున్నారు. ఇక నెంబర్ 3 వచ్చి, మామిడి పండును అన్నం లేదా రోటీ వంటి పిండి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియ దెబ్బతీసేలా చేస్తుంది. సో అన్నం తిన్నాక లేదంటే అన్నం తినక ముందు తింటే ఓకే, కానీ భోజనంలో మాత్రం కలిపి తినకూడదు. సో మామిడి పండును బ్రెడ్తో కూడా కలిపి తీసుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. సో అలాగే నెంబర్ 4 వచ్చి, మామిడి పండుతో కలిపి పులియబెట్టిన ఆహారాలు లేదంటే పులియబెట్టిన పానీయాలు ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. సో ఇవి కడుపు నొప్పిని కలిగిస్తాయి, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే నెంబర్ 5 వచ్చి, మామిడి పళ్ళు వేయించిన ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఫ్యాట్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో మామిడితో కలిపి తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా నెంబర్ 6 అండి, టీ కానీ కాఫీ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఇలాంటివి ఏవైనా పానీయాలు, ఆహార పదార్థాలతో కూడి మామిడి పండుని అస్సలు తీసుకోకూడదు. సో అజీర్తి కానీ లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని న్యూట్రిషన్స్ కూడా అంటూ ఉన్నారు. సో మరి ఇంకా మామిడి పళ్ళు ఎలా తినాలి అనే కదా మీ ప్రశ్న. సో మామిడి పండు కానీ లేదా మామిడి కాయ కానీ ఏమీ కలపకుండా తినాలి. సో మామిడి పండు వేసవిలో వచ్చే ఒక అద్భుతమైన ఫ్రూట్ కాబట్టి అందులోని విటమిన్స్, మినరల్స్ మీకు పుష్కలంగా అందాలి అంటే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అంటే, సో మామిడి పండు కానీ లేదా మామిడి కాయను కానీ డైరెక్ట్గా తినేసేయాలి. సో అలాగే పరగడుపును కూడా మామిడి పండును అస్సలు తీసుకోకూడదు. సో ఎంటీ స్టమక్తో కూడా అస్సలు తినకండి. భోజనం ముందు లేదా భోజనం అయ్యాక ఒక 10-15 నిమిషాల తర్వాత లేదంటే సాయంత్రం ఒక స్నాక్ లాగా తీసుకుంటే ఇంకా మంచిది. సో అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, అందానికి అందము ఉంటుంది, మామిడి పండు టేస్ట్ కూడా మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 ఆహారాల్లో అయితే మామిడి పండును అస్సలు తినకండి. ఇలా తినడం వల్ల మామిడి పండు టేస్ట్ రాదు, అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ పాటించండి. ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ని కూడా హెచ్ఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికెప్పుడు మీకు అక్యురెన్స్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.